ఆన్ ఉండి రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ఇది. ఉండిలో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు షాక్ ఇచ్చారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. సింహం గుర్తుపై ఓట్లను అభ్యర్థిస్తున్నారు శివరామరాజు. టీడీపీ టికెట్ ని ఆశించి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు భంగపడ్డ విషయం తెలిసిందే. నామినేషన్ల పర్వం ముగిసినప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న శివరామరాజు సింహం గుర్తుపై ఓట్లను అభ్యర్థించడానికి సన్నాహాలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు శివరామరాజు. వాస్తవానికి ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శివరామరాజుకే మొదట్లో టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. కానీ మారిన రాజకీయ పరిణామాలతో ఉండి టీడీపీ టికెట్ రఘురామకృష్ణరాజుకి కేటాయించింది అధిష్టానం. ఆ వెంటనే శివరామరాజుకి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి అప్పగించింది. అయితే చంద్రబాబు నిర్ణయంపై శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. దీంతో ఆయా పరిణామాలన్నింటినీ గమనిస్తూనే నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. ఆ రిపోర్ట్తో ఫైనల్గా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బరిలోకి దిగుతూ ఉండడం హాట్ టాపిక్గా మారుతోంది. మా ప్రతినిధి రవి మరింత సమాచారం అందిస్తారు. రవి, శివరామరాజు ప్రచారం ఏ రకంగా కొనసాగుతోంది? ఆయన అనుచరగణం ఏమంటున్నారు? పూర్తిగా అయితే ఉండి రాజకీయాలు మొత్తం కూడా ఒక కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఉండిలో గతంలో మాజీ ఎమ్మెల్యేగా వరుసగా 2 సార్లు గెలిచినటువంటి చరిత్ర శివరామరాజుకు ఉంది. అదేవిధంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా రామరాజు ఉన్నటువంటి పరిస్థితి. రామరాజుకు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే అదే సందర్భంలో శివరామరాజు కూడా 2019లో తనను ఎంపీగా పార్టీ పంపించింది. కాబట్టి తనకు మరోసారి ఇక్కడే నుంచే పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్నారు. అయితే రామరాజుకే ఫైనల్గా టీడీపీ టికెట్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారడంతో రఘురామకృష్ణరాజు తెరపైకి వచ్చిన పరిస్థితి కనిపించింది. రఘురామకృష్ణరాజు ఫైనల్గా బీఫామ్ పొంది నామినేషన్ వేసి ఆయన ప్రస్తుతం టీడీపీ నుంచి అక్కడ బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఆసక్తికర పరిణామం, కీలక పరిణామం, ఎవరో ఊహించినటువంటి ట్విస్టు శివరామరాజు మాజీ ఎమ్మెల్యే ఇచ్చారు. నామినేషన్ల ప్రక్రియ ఎందుకంటే మొత్తం అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి 4 అభ్యర్థులు ప్రధాన పార్టీకి సంబంధించి ఇటు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి శివరామరాజు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారనుకున్న శివరామరాజు కావచ్చు, ఈ ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఉంటుందనుకుంటే శివరామరాజు టార్గెట్గా మొత్తం టీడీపీ యంత్రాంగం మొత్తం కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా 9 నామినేషన్లో శివ కలిసి వచ్చి, అంటే శివ అనే పేరుతో ఉన్నటువంటి 9 నామినేషన్లు వేశారు. ఇది ఊహించిన పరిణామంగా శివరామరాజు వర్గం భావించినప్పుడు కూడా శివరామరాజు కూడా అంతే ప్రత్యేకంగా కూడా ఒక రాజకీయంగా నడిపినటువంటి పరిస్థితి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి కూడా తన బీఫామ్ని అధికారులకు సమర్పించారు. మొదటి నుంచి స్వంత అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటూ వచ్చి ఆ విధంగా ఒకసారి నామినేషన్ దాఖలు చేసి రెండోసారి బీఫామ్ తోటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బీఫామ్ను కూడా సమర్పించడంతో దాన్ని కొద్దిసేపటి క్రితమే అధికారులు కూడా అధికారికంగా కూడా ఆమోదించినటువంటి పరిస్థితి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి సంబంధించి సింహం గుర్తుపైన ఓట్లను ప్రజల వద్దకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులు ప్రధానంగా ముందు వరుసలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లు కన్ఫ్యూజ్ కాకుండా తన మద్దతుదారులందరూ కూడా ఓట్లు వేసుకునే విధంగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు కూడా శివరామరాజు ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే నిన్న చూసాము రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చాలా సీరియస్గానే శివరామరాజు మీద చేసినటువంటి పరిస్థితి కనిపించింది. శివరామరాజు వెనక వైసీపీ ఉంది, వైసీపీ ప్రోత్సాహంతోనూ ప్రోద్బలంతోనూ ఆయన పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా తనకే పడతాయని చెప్పి రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. అయితే సీనియర్గా అంటే దాదాపుగా 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ టికెట్ని ఆశించినటువంటి శివరామరాజు తనకు టికెట్ అవకాశం దక్కకపోవడం, కనీసం పార్టీ తనతో చర్చలు జరపకపోవడం కూడా చాలా ఆయన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టు కూడా భావించారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ నుంచి పిలుపొచ్చినప్పుడు కూడా చర్చలకు రావాలని పిలుపొచ్చినప్పుడు కూడా ఆయన వెళ్ళనటువంటి పరిస్థితి కనిపించింది. ఫైనల్గా అయితే మొత్తం అంతా కూడా ఉండి రాజకీయం మొత్తం కూడా టర్న్ తీసుకునే పరిస్థితి కనిపించింది. పూర్తిగా కూడా అక్కడ త్రిముఖ పోటీ ఉంది. ఇది రఘురామకృష్ణరాజుకు పెద్ద ట్విస్ట్గానే మనం భావించాల్సినటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవి.